అయినా 3 years తర్వాత ఈ డైరెక్టర్ ఇంకో బ్లాక్ బస్టర్ మూవీతో రాబోతున్నారు. మ్యాటర్ ఏంటంటే మా ప్రశాంత్ వర్మ గారు 2024లో సంక్రాంతికి తేజ సజ్జా గారి హనుమాన్ మూవీ రిలీజ్ చేసి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ దింపారో మా అందరూ తెలిసిన విషయమే. 3 years గ్యాప్ తీసుకొని మహంకాళి అనే మూవీతో అయితే రాబోతున్నారు మా ప్రశాంత్ వర్మ గారు. ఇవాళ ఈ మూవీ సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. గ్లిమ్స్ మాత్రం అదిరిపోయింది. ఇంకా ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ అయిన అక్షయ్ ఖన్నా గారు ఈ మూవీలో కృపాచార్యలో కనిపించబోతున్నారు. గ్లిమ్స్ లో విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ షాట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంకా మా ప్రశాంత్ వర్మ గురించి చెప్పనక్కర్లేదు. ఇంకా గ్లిమ్స్ లో ఒక్కొక్క షాట్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ డిసప్పాయింట్ చేయలేదు మా ప్రశాంత్ వర్మ గారు అయితే. ఈ మూవీలో మా శ్రేయారెడ్డి గారు పెద్దమ్మ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ యొక్క షాట్ అయితే గ్లిమ్స్ కే హైలైట్. అది ఈ యొక్క షాట్ నేను చూసినప్పుడు అయితే ప్రశాంత్ వర్మ గారి గురించి ఒకటి అనిపించింది. నేనైతే షాట్ చూసి అయితే ఫిక్స్ అయిపోయినా ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో మహంకాళి మూవీ ఉండబోతున్నాను. ఎందుకంటే హనుమాన్ మూవీలో మా సముద్రకాని గారు రావణ్ బ్రదర్ అయిన విభీషణ్ క్యారెక్టర్ లో కనిపించారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా అదే కాస్ట్యూమ్ తో కనిపించారు మా సముద్రకాని గారు. ఇంకా ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ 2027 జనవరి 8th సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. దగ్గరకు 3 years తర్వాత ప్రశాంత్ వర్మ గారు మహంకాళి మూవీతో సంక్రాంతి రాబోతున్నారు. అలాగే మహంకాళి మూవీ మీ గ్లిమ్స్ మీరు చూసినట్లయితే ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ మూవీ అప్డేట్స్ కావాలి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.